హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి మరొక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఈ నోటిఫికేషన్ అనమాట. జనరల్ రిక్రూట్మెంట్ ఇది. టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇది. దీనికోసం చాలామంది పాలిటెక్నిక్ లెక్చరర్స్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈరోజు ఆల్రెడీ చాలా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే కానివ్వండి, అండ్ ఆల్సో డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. దానిపై ఇంకొక వీడియోలో మేము డీటెయిల్స్ అన్ని మేము ముందు ఉంచుతాను. సో ఈ పాలిటెక్నిక్ ఇన్ లెక్చరర్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి మనం డీటెయిల్స్ పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. సో దీనికి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చి 5 వేకెన్సీస్ వరకు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నట్లు, అండ్ ఆల్సో ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చి 310 ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నట్లు. దీనికి శాలరీ డీటెయిల్స్ వచ్చి బేసిక్ పే శాలరీ డీటెయిల్స్ వచ్చి 15,600 నుంచి 39,100 వరకు ఉన్నట్లు, అండ్ ఆల్సో విత్ ఏజీపీ పే స్కేల్ కూడా దీనికి యాడ్ అవుతాయన్నమాట. ఏదైతే ఏఐసిటీ వాళ్ళు పే స్కేల్స్ 2000 పే స్కేల్స్ కూడా దీనికి అదనంగా యాడ్ కావడం జరుగుతుంది. సో దీనికి 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్న ఏజ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయన్నమాట. ఫిబ్రవరి 6వ తేదీ 2019 నుంచి 27వ తేదీ 2వ తేదీ 27 ఫిబ్రవరి వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి ఓటీపీఆర్తో దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ చేయడం జరిగింది. ఒక వీడియో క్లియర్ కట్గా చేయడం జరిగింది. దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి పైన కార్డ్స్లో డిస్ప్లే చేస్తాను ఇక్కడ పైన. సో దీనికి స్క్రీన్ టెస్ట్ 25,000 వరకు వస్తే స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుందన్నమాట. సో 25,000 అప్లికేషన్స్ వస్తే స్క్రీనింగ్ టెస్ట్ ఉండబోతుంది. స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి డీటెయిల్స్ అనేవి వెబ్సైట్లో మరొకసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం ఉంచుతామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి ఇంత జూలైలో ఉంటుంది అని డేట్ మెన్షన్ చేయలేదు. దీనికి సంబంధించి డేట్ కూడా స్క్రీన్ టెస్ట్ అండ్ ఆల్సో మెయిన్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో ఉంచుతారనమాట, ఎగ్జామ్ డేట్స్ త్వరగానే. సో అండ్ ఆల్సో దీనికి బ్రేకప్ వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చి ఈ విధంగాను లెక్చరర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, లెక్చరర్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇలా పోస్టులు టోటల్గా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనమాట 14,416 ఈ విధంగా ఉన్నాయి. లెక్చరర్ ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఈ విధంగా, అండ్ ఆల్సో దాదాపు 23 సబ్జెక్టులకు సంబంధించి లెక్చరర్ పోస్టులు అనమాట. ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 95 వరకు ఉన్నాయి. ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే ఏదైతే 2016 అండ్ ఆల్సో అంతకుముందు ఫిలప్ కాకుండా మిగిలిపోయిన పోస్టులు ఉంటాయన్నమాట. వాటిని ఈ విధంగా ఫిలప్ చేస్తుంటారు. వాటిని తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్లు యాడ్ చేసి కొత్తగా నోటిఫికేషన్తో ఫ్రెష్ వేకెన్సీస్ అని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని కలుపుతూ ఈ విధంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంటారనమాట. సో ఫ్రెష్ వేకెన్సీస్లోనూ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో చాలా వరకు ఎక్కువ పోస్టులు వచ్చి 43 అనమాట. 43 లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో 43 వరకు ఉన్నాయి. తర్వాత లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో 42 వరకు ఉన్నాయి. సో అండ్ ఆల్సో లెక్చరర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా 52 పోస్టుల వరకు ఉన్నాయి. అందులోనూ జోన్ 4లో దాదాపు 24 వరకు పోస్టులు ఉన్నట్లు ఇక్కడ చూపించడం జరిగింది. సో టోటల్గా ఫ్రెష్ వేకెన్సీస్ అనేవి 310 వరకు ఉన్నట్లున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే జోన్ 4లో చాలా మొత్తం ఈ పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించి జోన్ 4లో 150 వరకు పోస్టులు ఉన్నట్లు, ఎక్కువ పోస్టులు జోన్ 4కి కేటాయించడం జరిగింది. జోన్ 4 అండ్ ఆల్సో జోన్ 3లో 61 పోస్టులు, జోన్ 1లో 53 పోస్టులు, జోన్ 2లో 46 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చి కన్సర్న్ సబ్జెక్ట్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేట్ బ్రాంచ్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో కన్సర్న్ సబ్జెక్ట్లో ఉండాలన్నమాట. అప్రోప్రియేట్ బ్రాంచ్ ఆర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కంపల్సరీగా మెన్షన్ చేయడం జరిగింది. సో లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ టెక్నాలజీలో మాత్రం స్పెషలైజేషన్ అడిగారు కొంచెం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ or first class master degree in home science with clothing and textiles as subject from university in India అనమాట. సో ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, జియాలజీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేట్ సబ్జెక్ట్స్ అనమాట. అంటే దీనికి ఎవరైతే ఎంఎస్సీ చేసింటారో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేట్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఇంగ్లీష్, జియాలజీకి సంబంధించిన వాళ్ళు ఈ పోస్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు. లెక్చరర్ ఇన్ ఫార్మసీ వచ్చి డిగ్రీ ఇన్ ఫార్మసీ వాళ్ళు చాలా 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 కామెంట్స్ చేశారనమాట. ఫార్మసీ వాళ్ళకు పోస్టులు సరిగ్గా రావట్లేదు ఎలిజిబిలిటీతో అని. సో ఇక్కడ ఫార్మసీ పోస్టులకు సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ అయితే లెక్చరర్ ఇన్ పాలిటెక్నిక్ కాలేజెస్లో దానికి స్పెషలైజేషన్ అడుగుతూ కొన్ని పోస్టులు అయితే ఉంచడం జరిగింది. సో లెక్చరర్స్ ఇన్ కమర్షియల్ అండ్
అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ దీంట్లో వచ్చి మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఇచ్చాడనమాట. అండ్ ఆల్సో టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ దీనికి టైప్ అడిగారనమాట ఈ పోస్ట్కి సంబంధించి. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఆల్సో రిజర్వేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది 5 years 10 years అలాగా. ఈ విధంగా SC ST వాళ్ళకు 5 years అండ్ ఆల్సో సంబంధించి ఫీజు అనేది 250 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్ పే చేయాల్సి ఉంటుంది 250 రూపీస్. అదర్ స్టేట్ వాళ్ళకి 120 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుంది. బ్రేకప్ వేకెన్సీస్ మనం ఒకసారి ఆల్రెడీ చూసాం కదా. సో ఈ విధంగా బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఈ విధంగాను. అండ్ ఆల్సో సో ప్రతి పోస్ట్కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అండ్ ఆల్సో రిజర్వేషన్ బ్రేకప్ వేకెన్సీస్ ఈ విధంగా చూపించడం జరిగింది. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లోను అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లోను సో ఇలా బ్రేకప్ వేకెన్సీస్ చూపించారు. సో వెబ్సైట్ అయితే ఏపీపీఎస్సీ వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు. దీనికి సంబంధించి కింద ఈ PDF ఫార్మాట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు డౌన్లోడ్ కాదు. సో నేను దీనికి సంబంధించి ఒక డ్రైవ్లో నా గూగుల్ డ్రైవ్లో దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మీరు ఈ PDF అనేది ఓపెన్ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి కదా, మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్గా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి అండ్ ఆల్సో కన్సర్న్ సబ్జెక్ట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఎవరైతే కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుందో ఏదైతే లెక్చరర్ సంబంధించి ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో 150 క్వశ్చన్స్కి 150 minutesలో 300 మార్క్స్ ఉంటుంది అనమాట. అంటే 150 క్వశ్చన్ పేపర్లో 2 మార్క్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్కి 300 మార్క్స్ ఉంటాయి టోటల్గా. అండ్ ఆల్సో దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మెయిన్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది దీనికి సంబంధించి. సో ఈ విధమైన పేపర్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ఈ విధంగా కన్సర్న్ సబ్జెక్ట్ అని 23 సబ్జెక్ట్స్ ఇచ్చారనమాట. టోటల్గా 23 సబ్జెక్ట్స్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సిలబస్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో 23 సబ్జెక్టులు 23 సబ్జెక్ట్స్ సంబంధించి సిలబస్ ఉంటుందన్నమాట. టోటల్గా మీకు కావాల్సిన సబ్జెక్ట్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర కాపీ ఉంచుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఆ కన్సర్న్ సబ్జెక్ట్ని స్క్రీన్ టెస్ట్కి అండ్ ఆల్సో మెయిన్స్కి కూడా సేమ్ అలాగే ఉంటుంది ప్యాటర్న్ అనేది. సో కాకపోతే స్క్రీనింగ్ టెస్ట్ అనేది అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అప్లికేషన్స్ ఎన్ని వస్తాయనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టోటల్గా 23 సబ్జెక్టులకు సంబంధించినటువంటి సిలబస్ కాపీని అయితే ఇక్కడ టోటల్గా ఇవ్వడం జరిగింది. దాదాపు 100 పేజీల వరకు PDF ఫార్మాట్ ఉంది. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా మీకు సపరేట్గా కావాల్సిన దీనికి సంబంధించి సిలబస్ కాపీ కావాల్సిన వాళ్ళు కింద నా మెయిల్కి tag2saikumar@gmail.comకి మీరు మెయిల్ చేసినట్లయితే మీకు కన్సర్న్ సబ్జెక్ట్ కావాల్సినటువంటి మెటీరియల్ సిలబస్ కాపీని మీకు మెయిల్ చేస్తానన్నమాట. ఆ లింక్ని అయితే మెయిల్ చేస్తాను. సో ఇన్ని పేజెస్ డౌన్లోడ్ చేయడం కష్టం కాబట్టి మీకు కావాల్సినది ఏదైనా కావాలంటే మీరు అక్కడ మెయిల్లో అడగచ్చు, లేదా కామెంట్ సెక్షన్లో అడిగినా కూడా మీ మెయిల్కి నేను సెండ్ చేస్తాను. సో మెయిన్ ఎగ్జామ్ కూడా ఈ విధంగా ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎగ్జామ్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో ఎంటర్ చేస్తారనమాట. దీనికి సంబంధించిన వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో పాలిటెక్నిక్ కాలేజెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాగే పాలిటెక్నిక్ లెక్చర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతూ మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ అండ్ ఆల్సో సిలబస్ కాపీస్ మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తుంటాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు అందించాలనుకుంటున్నాను. So thank you for watching this video.